ఆమె చిత్రసీమకే లేడీ సూపర్ స్టార్. రఫ్ అండ్ టఫ్ రోల్స్ తో దూసుకుపోయింది. కవ్వించే పాత్రలతో గ్లామర్ కి గ్రామర్ గా మారింది. అలా కదిలించే పాత్రలు చేస్తూ యాక్షన్ కి రియాక్షన్ గా హిస్టరీ క్రియేట్ చేసింది లేడీ అమితాబ్ విజయశాంతి. గ్లామర్ రోల్స్, కళాత్మక క్యారెక్టర్స్ తో పాటు కథం తొక్కే నిప్పురవ్వగా మెరిసిన విజయశాంతి సినీ జర్నీ మీకోసం. సర్లేరు నీకెవరు మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విజయశాంతి అది కేవలం మహేష్ కోసమే చేసిన సినిమా అంది. కానీ ఈ ఏజ్ లో కూడా తన పర్ఫార్మెన్స్ లో ఇంటెన్సిటీ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసింది. రాజకీయాల్లో బిజీ అయినా తన సినీ కెరీర్ చూస్తే ఎత్తు పల్లాలు ఎక్కువ. కానీ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి లేడీ అమితాబ్ గా మారే వరకు ఎక్కడా తగ్గలేదు. బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయకుండా ఉండలేదు. లేడీ అమితాబ్ గా లేడీ సూపర్ స్టార్ గా ఫోకస్ అయిన విజయశాంతి ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చిందో అప్పటి నుంచే సినిమాలకు గుడ్ బై చెప్పింది. అయినా సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం సరిలేరు నీకెవరిలో కీ రోల్ ప్లే చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఇంకా తను ఫైర్ బ్రాండే అని ప్రూవ్ చేసుకుంది. ఇప్పటికీ ఫైర్ బ్రాండే అనిపించుకుంటున్న విజయశాంతి కెరీర్ 7 ఏళ్ల వయసులో మొదలైంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరపైకొచ్చిన విజయశాంతి తమిళ సినిమా కళ్ళుక్కుల్ ఈరంతో హీరోయిన్ గా మారింది. అప్పటికి తనకింకా 15 ఏళ్లు కూడా నిండలేదు. అలా స్టార్ట్ అయిన ఆమె ఫిల్మ్ జర్నీలో తనకి బిగ్ బ్రేక్ ఇచ్చిన మూవీ నేటి భారతం. విప్లవాత్మక భావాలున్న పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. ఈ సక్సెస్ తో యాంగ్రీ యాక్ట్రెస్ గా ఓ రేంజ్ లో వెండితెరపై వెలిగిపోయింది. నేటి భారతం తర్వాత అలాంటి కథాంశంతోనే వచ్చిన వందే మాత్రంతో నటనలో విశ్వరూపం చూపించింది విజయశాంతి. అలా ప్రతిఘటన, అగ్నిపర్వతం లాంటి ఫైర్ ఉన్న సినిమాల్లో నటించి లేడీ రెబల్ స్టార్ గా మారిపోయింది. విజయశాంతి అలాగనే గ్లామర్ కి గుడ్ బై చెప్పలేదు. లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో పాటు గ్లామర్ రోల్స్ కూడా చేసి అందరినీ మెప్పించింది విజయశాంతి.